రాజా సింగ్ కమెంట్స్ పై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఇంటర్నల్ విషయాల్లో బీజేపీ కులాలను చూడదని అన్నారు. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయాలు మార్చదు అని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని, బహిరంగంగా మాట్లాడటం సరైనది కాదని అన్నారు. రాజా సింగ్ తమ పార్టీ ఎమ్మెల్యే అని, ఆయనతో ప్రతిరోజు కూడా మాట్లాడతారు. ఈ రోజు కూడా మాట్లాడాను అని అన్నారు బండి సంజయ్. ప్రకారము కేంద్ర నాయకత్వం చూడండి సూచనల ప్రకారము ఆదేశాల ప్రకారము రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ పోలింగ్ బూత్ కమిటీలు కానీ వేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నిబద్ధతతో నిజాయితీతో ఒక మంచి సిస్టమేటిక్గా కమిటీలు వేస్తున్నారు. అట్లా వేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు నా జిల్లాలో కరీంనగర్ జిల్లాలో వేయలేదు కాబట్టి నేను ఏం చేయాలి? నాకు అనుకూలంగా ఇస్తలేదు పెట్టానా? అంటే రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వేసుకుంటూ పోతా ఉంటారు. దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాకు అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం ఎవరు చెప్పాలి? మీడియా చెప్పానా? ఎవరు చెప్పాలి? కిషన్ రెడ్డి గారికి చెప్తాను నా అభిప్రాయం మీద అని చెప్పని. అట్లా అని చెప్పి నా అభిప్రాయం భిన్నంగా ఇస్తానే రోడ్డుకి ఎక్కేది అవసరం లేదు. బండి సంజయ్ కోసం నిబంధనలు మార్చరాడా? పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చడం ఎక్కడ కూడా. ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు. అంటే రాజాసింగ్ గారికి ఇబ్బంది ఉండొచ్చు, వారు బాధపడంలో ఎలాంటి వేరే ఆలోచన లేదు. కానీ దాన్ని మీడియాకి చెప్పకపోను ఇంత అంతర్గత మాట్లాడితే అయిపోతుండే. ఎందుకంటే రాజాసింగ్ ఒక మంచి నాయకుడు, ఒక ధర్మం కోసం పనిచేసే నాయకుడు, పార్టీకి కమిట్మెంట్తో ఉన్న నాయకుడు. కాబట్టి మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టిన కాబట్టి పోయి ఎలక్షన్ పెట్టించారు. మీకు ఏముంటే మీరు ఊరికే పోయి లోగాలు పెడతారు, ఒకరొకరు ఫోన్ చేస్తారు. పాపం ఆయన తెలుగు ఇబ్బంది ఉంది కాబట్టి మీరే రాసి పంపుతారు, అది ట్వీట్ చేస్తారు.